दीपो हरतु मे पापं सन्ध्यादीपं नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। ఈ రోజుని పిల్లలు ఇక్కడ నృత్యం చేయడం మనం చూసాం. దాని అంతటికీ కారణం ఒక కృషి ఉండాల. ఈ రోజు నుంచి అనుదీప్తిని నేను వాళ్ళ ఇంటి పేరుతో కాకుండా బీటెక్ అనుదీప్తి అని పిలుస్తున్నాను. ఒకసారి మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టండి. బీటెక్ అనుదీప్తి ఆవిడ బీటెక్ క్వాలిఫైడ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీర్ ఆవిడ. మొన్న మేము రమణాచారి గారిని పిలవడానికి వెళ్ళాం. అమ్మ నువ్వేం చదివావు అని అడిగాడు ఆయన. అంటే బీటెక్ అండి, ఉద్యోగం చేసుకోవచ్చు కదా అన్నాడు. కాదండి, భారతీయ సంప్రదాయాల్లో కూచిపూడి అనేది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ అంశంలో నేను ఒక అంకిత భావంతో ఇది నేను కాళేశ్వరం సమీపంలో ప్రారంభించానండి, అందుకని నేను వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్పారు. అందుకని అనుదీప్తిని మనసారా నేను దీవిస్తున్నా, మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. చాలామంది పిల్లలు అంటే అమ్మాయిలు నృత్యం నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు కూచిపూడి అనేది మగవాళ్ళకే పరిమితమై ఉండింది, అందున బ్రాహ్మణ కుటుంబాలకే పరిమితమై ఉండింది. తర్వాత ఆ బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే దీన్ని ప్రజాబాహుళ్యంలోకి కుల మత భేదాలు లేకుండా కూచిపూడిని భారతదేశంలో ఒక క్లాసికల్ డ్యాన్స్లో ఒక పేరెన్నిక కలిగిన డ్యాన్స్గా నిలబెట్టారు. అంటే అది తల్లిదండ్రులు ఇటువంటి గురువుల యొక్క కృషి అని చెప్పక తప్పదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు ఎవడు కొడితే దిమ్మ తిరిగితే వాడు వెంటనే చెప్పేస్తారు పిల్లలు. ఎవరమ్మా వాడు? ఎవడు? మహేష్ బాబు అంటే చెప్పారు, చూసారా? అదే కూచిపూడిని ప్రారంభించిన ఆ యోగి ఎవరు అని అంటే మాకు తెలియదండి అని చెప్తారు. అనుదీప్తి గారు అంత చక్కగా సిద్ధేంద్ర యోగి అనే ఆయన 15వ శతాబ్దంలో ఈ కూచిపూడిని భామాకలాపం పారిజాతాపహరణం అనే ఒక బ్యాలెతోటి ప్రారంభించారు 15వ శతాబ్దంలో. మనం ఇప్పుడు 24వ శతాబ్దం, దాదాపు 10 దశాబ్దాలకి చేరుకుంటున్నాం. కాబట్టి కూచిపూడిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. గురువుల్ని గురు పరంపర, గురు శిష్య పరంపర అనేది అది పరపర అయిపోయింది. ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయింది. అంతా ఎవడో నాలాంటోడు వచ్చి బోర్డు పెడతాడు, దుబాయ్కి వెళ్దాం, లండన్కి వెళ్దాం అని చెప్పి పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని పిచ్చెక్కిచ్చేస్తున్నారు. దయచేసి ఆ పిచ్చిలో పడకండి. అక్కడికి వెళ్ళినా ఇదే చెక్క ముక్క ఉంటుంది. మీరు అంతకీ కావాలంటే మీ కుటుంబ సమేతంగా వెళ్ళి చూడండి. తప్పనిసరిగా మేము మళ్ళా కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఈరోజు నీ వేదిక మీద ఉన్నారు ఝాన్సీ రామ్ గారు, డాక్టర్ ఝాన్సీ రామ్ గారు. ఆవిడ్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజుని ఆమె ఇంత ధైర్యంగా చేయగలిగిందంటే ఈవిడ లేకపోతే ఆవిడ చేయలేదు. అందుకని ఆ గురువులకి మనందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకో పక్కన నా పక్కన ఉన్నారు ఈవిడ, మా అమ్మాయే. నాకు ఒకతే అమ్మాయి, ఈ మధ్యన ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయి తయారైంది. ఈవిడ అనూహ్యారెడ్డి. ఆ పేరు ఎందుకు పెట్టుకుందో నాకు తెలియదు. అన్నీ అన్యూయమైన చర్యలే చేస్తూ ఉంటుంది. రాధమ్మ కూతురు
సీరియల్ చూసారా మీరు అందరూ? చూడని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. అంటే అందరూ చూశారన్నమాట. చూడని వాళ్ళు కొంచెమంది ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ చూశారు. ఆ నిర్మాత ఈవిడే, రాధమ్మ కూతురు. ఆ సీరియల్కి TV9 వాళ్ళు ఉత్తమ నిర్మాత అని కూడా చెప్పారు. ఆ సీరియల్స్ గురించి ఆవిడ చెప్తేనే బాగుంటుంది, నేను చెప్తే బాగుండదు. ఆవిడ మాట్లాడినప్పుడు ఆవిడ చెప్తుంది. అదేవిధంగా వీరభద్రం గారు, ఆ పక్కన ఉన్నారు గురువు గారు, వారు ఎక్కువ నట్టువాంగం చేస్తారు. అంటే రికార్డింగ్ కాకుండా లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. వారు కూడా ఈ వేదిక మీద ఒక అతిథిగా మనకున్నారు. ఇటు పక్కన ఉన్నారు తిరుపతిలో అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతిగా ఉన్న విజయశంకర స్వామి వారు. వారు 36 ఏళ్లకే సన్యసించి, మనం అన్నీ పాడుతున్నాం కదా, అదిగో అల్లదిగో బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మం ఒక్కటే అనే ఈ 36,000 కీర్తనలు రచించాడు. 14,000 కీర్తనల్ని వాటిని బాణీ కట్టారు. అయితే మనం పాడుతున్నవి 50-100 మెంచదు అనుకుంటా. సో అటువంటి అన్నమయ్య యొక్క గృహాన్ని తిరుమల కొండ మీద కూల్చేశారు 2007లో. తిరిగి దాన్ని గృహసాధన చేయడానికి కంకణబద్ధుడై బ్రహ్మం ఒక్కటే, చండాలుడైన బ్రాహ్మణుడైనా ఉండే భూమి ఒకటే అని ఆనాడే 600 సంవత్సరాల క్రితమే ప్రజలందరూ ఒకటే అని చెప్పిన ఆ మహానుభావుడి యొక్క గృహాన్ని, వెంకటేశ్వర స్వామికి బ్రాండ్ అంబాసిడర్ అయిన అన్నమయ్య గృహాన్ని, ఆయన యొక్క ప్రార్థనా మందిరాన్ని కూడా కూల్చేశారు. దాన్ని గృహసాధన సమితి అని చెప్పి 10,000 మందితోటి 2 ఏళ్ల క్రితం ఆగస్టులో పెద్ద ఎత్తున మహాప్రదర్శన నిర్వహించి దాని నిర్మాణానికి పూనుకున్నారు. ఇది చాలామందికి తెలియదు. దాని అన్నమయ్య గారి యొక్క గృహాన్ని తిరిగి సాధించడానికి వారు 11 లక్షల సంతకాల సేకరణ చేశారు. అందులో భాగంగా కోవిదాస్ హృదయ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలియని సమాజం అవుతుంది. ఆ సమాజంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా కూచిపూడి నృత్యము, అన్నమయ్య గారు రచించిన కీర్తనలకి ఆయన వెంకటేశ్వర స్వామికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, ఇగో ఈరోజు పాల్గొన్న వీరందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లు. అందుకని మహేష్ బాబు గారు హీరో. ఈ పిల్లల్ని ప్రోత్సహించి అధిక భారం పడినా, ఆర్థిక భారం పడినా మా అమ్మాయికి కూచిపూడిని నేర్పించాలని చెప్పి కంకణబద్ధులైన తల్లులు తండ్రులు నిజమైన హీరోలు అని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక 2 నెలల తర్వాత సెప్టెంబర్ మాసంలో సౌత్ కన్వెన్షన్ అనేది ఇక్కడ హైదరాబాద్లో జరపాలి అని చెప్పి అనుకుంటున్నాం. అది జరిగినప్పుడు ఇంకా 3 నా దృష్టిలో పడ్డారు వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి. ఆవిడతో మాట్లాడి ఆ 3 కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా నేను డిక్లేర్ చేస్తాను అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక నేను చెప్పాను అనుదీప్తి, నేను ఇప్పుడు ఈవిని అడాప్ట్ చేసుకున్నాను. నన్ను అడాప్ట్ చేసుకున్న ఆవిడ ఒక ఆవిడ ఉంది, పాపం ఈరోజు రాలేకపోయింది. ఈ రోజు నుంచి అనుదీప్తిని కూడా నేను అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు ఉన్నా కూడా కళారంగంలో నాకు కూతురు ఆవిడ. వెన్నంటి ఆమె. ఇప్పుడు నా వయసు 70, అయితే నేను 7 ఏళ్ల బాలుడిగా అయిపోయి ఆ వెనకాల నడుస్తున్నాను. ఆమె ఎట్లా చెప్తే అట్లా వింటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాదో ననాథా, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. పురాణాలు ఇతిహాసాల్లో ఉండే దేవీ దేవతలు ఇక్కడ నృత్యం చేస్తున్నట్టు అనిపించింది. ఈరోజు కూచిపూడి కావచ్చు, భరతనాట్యం, ఈ కళలన్నీ కూడా భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నాయి. ఈ పిల్లలను చూస్తుంటేనే ఏ వయసు వాళ్ళైనా కానీ ఈ నృత్యం చేస్తూ ఈ వేషధారణలో ఉంటే భగవత్ స్వరూపంను చూస్తున్నట్టుంటుంది. సహజంగా ఈ వేషధారణ లేకొస్తూనే వీళ్ళు నటరాజ స్వరూపులు అంటారు. సాక్షాత్తు
ఈ నృత్యం చేస్తున్న తిప్పులు శివస్వరూపులు, చెప్పులు కూడా వేసుకొని ఈ వేషధారణలో వీళ్ళు ఒక మాల, ఒక దీక్షలాగి ఈ వేషధారణ వేస్తే ఉన్నటువంటి పద్ధతి ఇది. మన సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళందరూ కూడా కాపాడుతున్నారు. ప్రపంచంలో భారతీయ సంస్కృతి విశిష్టమైంది. భారతీయ సంస్కృతి సర్వే జన సుఖినో భవంతు అని చెప్పింది. సర్వజనులు సుఖాలు ఉండాలని కోరింది. ఉపనిషత్తులు ఈశావాస్యం ఇదం సర్వం అన్నాయి. ఈ సృష్టి మొత్తం ఈశ్వరమే అని చెప్పాయి. సర్వజీవుల్లో ఒకే ఆత్మ ఉందని చెప్పారు. కనుక ప్రపంచంలో భారతీయ సంస్కృతి, భారతదేశం బాగుంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం అంతా బాగుంటుంది. భారతీయ సంస్కృతి కనుక దెబ్బతిని ఇక్కడ ఐక్యత లేకపోతే ప్రపంచానికే ప్రమాదం. ఎందుకంటే భారతీయ సంస్కృతి వసుదైక కుటుంబం అని ఎంతో విలువలను ప్రచారం చేసినటువంటి సంస్కృతి. అదేవిధంగా శ్రీ లక్ష్మీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నిజంగా వారు ఇంతమందికి నేర్పి ఈ రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా వారితో పాటు వారి శ్రీవారు కూడా రావడం, నీళ్ళు ఇవ్వడానికి పూర్తి సహకారం ఉండాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు లేనటువంటి వీళ్ళిద్దరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడున్న కోవిదాస్ సౌరదేవ ఫౌండేషన్ సంస్థ కూడా గతంలో తిరుపతిలో మహాత్య ఆడిటోరియంలో 4 రోజులు, సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కర్నూలు అనేక చోట్ల అన్నమయ్య కళాక్షేత్రపీఠం కూడా కలిసి అనేక చోట్ల దేవస్థానాల్లో భరతనాట్యం, కూచిపూడి వాళ్ళకి ఈవోలు కల్పించి అక్కడ అవకాశాలు కల్పించి ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ చాలా చోట్ల అన్ని దేవస్థానాల్లో భరతనాట్యం, కూచిపూడి చేసే వాళ్ళందరికీ కూడా దేవస్థానాల అవకాశాలు చేసి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీ విజయశంకర స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అణుదీప్తి గారిని తీర్చిదిద్ది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సు, అదేవిధంగా డిప్లొమా కోర్సు సంపూర్ణంగా శిక్షణ ఇచ్చి ఆవిడ్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్న మన ఝాన్సీ రామ్ గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంత చక్కటి ప్రదర్శనతో మన అందరినీ మనస్సులు జోరగొన్న చిన్నారి నృత్య కుసుమాలకు నా శుభాశీస్సులు. మంచి పట్టుదలతో, కృషితో కష్టపడి ఈరోజు శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య నికేతన్ స్థాపించి ఇంతమంది పిల్లలకు శిక్షణ ఇస్తుందంటే చాలా సంతోషం. పిల్లలు పుట్టినప్పటికంటే వారు ఎదిగి ప్రయోజకులు అయినప్పుడు కలిగేదే నిజమైన పుత్రోత్సాహం అనేది చందాన. ఒక గురువుగా తన శిష్యులు ఎదిగి సమాజంలో మంచి పేరు సంపాదించుకొని గురువు ఆశీస్సులు పొంది 4 పిల్లలకు ఇలా నటరాజస్వామి అనుగ్రహంతో నృత్య రీతులను నేర్పిస్తూ ఉంటే ఆ గురువుకు అంతకంటే ఇంకేం కావాలి. ఇలాంటి మంచి మనస్సుతో ముందడుగు వేస్తున్న మా అనుదీప్తికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, ఈ సంస్థ మంచి పేరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా మన సాంప్రదాయ కళ కూచిపూడి ఔన్నత్యాన్ని ఎదుటివారికి చాటుతూ పిల్లల మనోవికాసానికి, శారీరక దృఢత్వానికి పెంపొందించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తూ అందరికీ మనఃపూర్వకం సుమాంజలి నమస్సులు తెలుపుకుంటూ సెలవు. అలాగే పెద్దలు శ్రీరామ్ దత్ గారు వారు కూడా ఈ సంస్థని అభినందిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా లక్ష్మీ కల్చరల్ అకాడమీ వారు చేసిన కార్యక్రమం ఎంతో చక్కగా ఉంది. పిల్లలంతా మనందరినీ వారి యొక్క చక్కని డాన్సులతో మంత్రముగ్ధులు చేశారు. మన యొక్క హిందూ సాంప్రదాయం కలకాలం కళకళలాడుతూ ఉండటానికి కూచిపూడి నృత్యం కూడా ఎంతో చక్కని దోహదం చేస్తుంది. అటువంటి బాధ్యతని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతని ఈ అకాడమీ వారు కూడా, ఈ లక్ష్మీ కూచిపూడి డాన్స్ అకాడమీ వారు ఎంతో దోహదం చేస్తున్నారు. వారికి నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇక్కడ పిల్లలు చేసిన ప్రతి ప్రోగ్రామ్ నేను ఇక్కడ చూశాను. చాలా బాగా అనిపించింది. శాస్త్రీయ నృత్యంలో ఇంత మధురమైన అనుభూతి ఉంటుందా అనే పద్ధతిలో వాళ్ళు పిల్లలు చేశారు. ఆ పిల్లలందరికీ తెలంగాణ బాలోత్సవ కమిటీ తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తూ
ఈ సంస్థ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అనుదీప్తి గారు ఎంత కష్టపడితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందో వారి పిల్లలు చేసిన ప్రోగ్రాం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారికి మొదటిగా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ, మేము తెలంగాణ బాలోత్సవ కమిటీ నుంచి ఒక విషయం చెప్తున్నాము. మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో పిల్లలకి సైన్స్ టెంపర్మెంటు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనమంతా ఒకటే భావన కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ బాలోత్సవ కమిటీ చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పటివరకు మేము 15,000 మంది విద్యార్థులకి మేము వెళ్ళగలిగాం. కానీ రాబోయే కాలంలో రేపు నవంబర్లో బాలోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈసారి కొత్త పద్ధతిలో బాలోత్సవాలు నిర్వహించాలనుకుంటున్నాం. దాంట్లో ఈ శాస్త్రీయ నృత్యానికి సంబంధించి ఒక 2 రోజుల ప్రోగ్రాం కూడా దాంట్లో పెట్టాలని చెప్పి భావించాం. ఆ వేదికను కూడా ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉపయోగించుకోవాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరభద్రం గారు నాకు చాలా మంచి మిత్రులు. ఆయన వారు కూడా కార్యక్రమాలు చాలా నీట్గా నటవాంగం అంటే లైవ్ చేస్తూ ఉంటారు. అలాగే అనుదీప్తిని బహుశా అనుకుంటా ద్వారకా తిరుమలలో ప్రోగ్రాం పిఠాపురం దగ్గర ప్రోగ్రాం చేయించారు. యాక్చువల్గా తను షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాలి, ఒక కార్యక్రమం వచ్చి ఆగిపోయింది. ఏదేమైనా వాళ్ళ సొంత సోదరీమణిలాగా ఆదరిస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. అలాగే ముఖ్యంగా ఎక్కువగా చెప్పవలసింది పిల్లల తల్లిదండ్రుల గురించి. ఎందుకంటే వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు లోబడి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. పిల్లల్ని తయారు చేయించడంలో, నేర్పించడంలో ఒక 10 మందిని స్టూడెంట్ని తీసుకెళ్ళి మేము డ్యాన్స్ ప్రోగ్రాం చేయించాలంటేనే మాకు చాలా కష్టమవుతుంది. అటువంటిది అనుదీప్తి ఇంతమందిని స్టేజ్ ఎక్కి చేయించిందంటే ఆ అమ్మాయికి నిజంగా ఆ ఓపిక మెచ్చుకోవాలి. ఎందుకంటే 10 మందిని తీసుకెళ్తేనే మేము అలసిపోతున్నాం. అలాంటి ఎంతమంది స్టూడెంట్ల చేత ఎంత అద్భుతంగా అంటే ఎక్కడ ఎవరు తడబడకుండా చాలా చక్కగా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇటువంటి నృత్యాలు చాలా చోట్ల ఈ మధ్యకాలంలో చూడలేకపోతున్నాం. కానీ ఈరోజు అద్భుతాన్ని ఇక్కడ చూసాం. ఆ అమ్మాయికి ఇంకా మంచి భవిష్యత్తు, ఇంకా మంచి కార్యక్రమాలు బేలే లాంటివి కూడా చేసి అనుదీప్తి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. అందరికీ జై హో. ఒకసారి ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరు చెప్పిందే చెప్పి నేను మిమ్మల్ని అందరినీ బోర్ చేయను. ఒకసారి పిల్లలందరి ఎఫర్ట్స్కి అంటే వాళ్ళు ఇంత కష్టపడి అంటే ఎలా చేశారంటే మన పిల్లలు సాంగ్ రిపీట్ అవుతూ ఉండే కొద్దీ సేమ్ ట్రూప్ని మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నారనమాట. అంటే ఆ కిడ్స్ మార్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక మార్చి అలా చేసుకున్నాము అని ఇంతకుముందు మేము ఒక అట్లా అనుకొని అంటే స్టెప్ బై స్టెప్ అనుకొని ఉన్నాము. కానీ ఎక్కడో ఆ ఫ్లో ఏమో తగ్గింది. బట్ పిల్లలందరూ అలసిపోయి అయినా కూడా అంటే వాళ్ళకు ఒక బూస్ట్ ఎనర్జీ ఏంటిదంటే ప్రేక్షకులు మనం ఇచ్చే చప్పట్లు అనమాట. సో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులైనా సరే, స్నేహితులైనా సరే, అభిమానులైనా సరే, కళాకారులను అభిమానించే మనసున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. ఎస్పెషలీ మా గురూజీ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, చేతులు ఉన్న వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టాలి అనేసి. సో మళ్ళీ ఒకసారి అసలు చప్పట్లు కొట్టడం అంటే ఇలా కొడతారా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కోవిదా సహృదయ ఫౌండేషన్ నుంచి, అలాగే కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి, అలాగే తెలంగాణ స్టేట్ కల్చరల్ అంటే జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఎవరు ఏం చేస్తున్నారు, మనకు ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే, ఎవరి పేరు మనం వాడుతున్నాం అనేది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఒక లేడీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి అయినా, ప్రతి స్టూడెంట్ అయినా, ప్రతి అమ్మాయి, ఇప్పుడు చిన్న అమ్మాయి మనకు అంబాసిడర్, ఈ పిల్ల అంటే ఎంత క్యూట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొడదాం మనం. మన క్రెడిట్ అంతా తల్లిదండ్రులు ఇచ్చినందుకు, అంటే మనల్ని
కన్నందుకు వాళ్ళని మనం గౌరవిస్తున్నాము. అలాగే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సంస్కారాన్ని మనం గౌరవిస్తున్నాము. అలాగే మన దేశానికి మనం ఏమిస్తున్నాము, మన సంస్కారాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాము, మన సనాతన ధర్మాన్ని ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్తున్నాము అనేసి ఒక్క క్షణం ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎవరికి వచ్చిన విధానంలో వాళ్లకు, ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్లకు, ఎవరి కల్చరల్ అయినా సరే, లేదంటే ఐటీ అయినా సరే, డాక్టర్స్ అయినా, ప్రతి ప్రొఫెషన్లో ప్రతి ఒక్క మహిళ వచ్చేసి ముందుకు వెళ్తుందన్నమాట. మా అనుదీప్తి వాళ్ళ గురువు గారు మేడం గారికి, అమ్మ మీ అందరికీ పాదాభివందనాలు. చాలా చాలా మీ బ్లెస్సింగ్స్. ఎందుకంటే మేము అంటే కళని ప్రోత్సహిస్తున్నాం తప్ప కళని నేర్చుకోలేకపోయాము. ఆ రోజుల్లో నాకు తెలిసి మా తల్లిదండ్రులు వచ్చేసి నాకు నేర్పించలేదేమో, నేర్పించి ఉంటే ఇంకొక రకంగా నేను ఇంకా మేము అంటే అనుదీప్తిలాగా నేను ఇంకా చేయగలుగుతానేమో అనిపిస్తుంది. లైక్ శ్రీ లక్ష్మీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ లైక్ ఫౌండర్ అయినటువంటి అనుదీప్తికి ఇది 5th యానివర్సరీ, అంటే ఇది 5వ సంవత్సరం పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి వెళ్తున్నారు. సో ఈ క్రమంలో ఎన్నో బ్యాచెస్, నాకు తెలిసి కొన్ని వందల బ్యాచెస్ని కంప్లీట్ చేశారు. మీరందరూ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ తల్లి అలాగే తండ్రి అని కూడా వస్తుంది. సో తల్లి తర్వాతనే తండ్రి వస్తుంది, సో సీత తర్వాతనే రాముడు వస్తాడు. కాబట్టి సో మనం ఫస్ట్ మహిళని గౌరవించుకుంటున్నాం అనమాట. ఈ సందర్భంగా ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. ప్రతి ఒక్కరికి మీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక నేను ఈ ఒక రిక్వెస్ట్ ఏం చేయబోతున్నానంటే, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి, కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి మేము నెక్స్ట్ చేయబోయే కార్యాచరణ ఏంటిది అంటే, పిల్లలందరినీ ఒక ధాటికి తీసుకురావడం, అలాగే గురువులందరినీ ఒక ధాటికి తీసుకురావచ్చేసి ఒక కల్చరల్ అంటే లైక్ సౌత్ కల్చరల్లో వచ్చేసి టోటల్గా కొన్ని వేల మందితో ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను. అదేంటిది అనేది ఎప్పుడు అనేది ఇప్పుడు మేమంతా ఒక గురువులమంతా ఒక లైక్ కూర్చొని ఒక సభలో మావి ఉన్నటువంటి మా ప్రాబ్లమ్స్, అంటే మా ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ వచ్చేసి పిల్లలతో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, లేదంటే తల్లిదండ్రులతో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, తల్లిదండ్రులు దాన్ని పిల్లలకి ప్రోత్సహించడానికి వాళ్ళు పడుతున్నటువంటి తాపత్రయము, ఆ తాపత్రయంలో వాళ్ళు ఎక్కడ కష్టపడుతున్నారు, ఎక్కడ నష్టపోతున్నారు, ఎక్కడ సమయం ఇవ్వలేకపోతున్నారు అనేది ఇవన్నీ చర్చించుకోవడానికి ఒక సభ ఏర్పాటు చేయబోతున్నాము. సో ప్రతి ఒక్కరు గురువులందరూ మీరందరూ సహకరించాలి. రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం వచ్చేసి పీపుల్ ప్లాజాలో లాస్ట్ టైం చేశాము, 2 months బ్యాక్ బిఫోర్ ఎలక్షన్స్ చేశామన్నమాట. సో అప్పుడు అందరూ ఒక 5 బ్యాచెస్ అంటే అందులో ఈచ్ స్టూడెంట్స్ మేబీ 100 members పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క గురువు వాళ్ళు 25 members అన్నట్టు అలా బ్యాచెస్ చేసేసి వాళ్ళందరికీ మన కల్చరల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సహకారంతో దెన్ వచ్చేసి ఆయన ప్రోద్బలంతో దెన్ ఆయన ఆధ్వర్యంలో వచ్చేసి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన కిషన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ఇందులో మన దీప్తి, ఎస్పెషల్లీ దీప్తి వచ్చేసి టీం ఫస్ట్ డేనే అనమాట, ఫస్ట్ డే పార్టిసిపేట్ చేయడం జరిగింది దీప్తి. సో దీప్తి రియలీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మన టీం అంటే కల్చరల్ సొసైటీ నుంచి మనం అందరం వచ్చేసి సెంట్రల్ వరకు వెళ్ళాం, స్టేట్ నుంచి ఇప్పుడు సెంట్రల్ వరకు వెళ్ళాం, సెంట్రల్ నుంచి ఇంకా ఓవర్సీస్ వెళ్ళాలి అనుకుంటున్నాను నేను. సో అంటే తన జీల్ కూడా అదే అనమాట, మేడం మనం దుబాయ్లో ప్రోగ్రామ్ చేద్దాం, లేదంటే లండన్ వెళ్ళేసి వచ్చాను, మొన్ననే వచ్చాను దీప్తి అంటే అక్కడ చేద్దాం అంటే ఎలా ఉంటుందంటే నిజంగానే అక్కడ తెలుగు పీపుల్ చాలా అప్రిషియేట్ అనమాట. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగు వాళ్ళని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తున్నారు. అలాగే కళామ తల్లిని ప్రతి ఒక్కరూ వచ్చేసి అభినందిస్తూ వాళ్ళందరూ వచ్చేసి ఆరాధిస్తున్నారు. సో మీరందరూ అంటే గురువుల ప్రోద్బలంతో, మీ అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆ పిల్లలందరూ లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వచ్చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి, అలాగే ఏదో నాకు జియోలాఫ్ అవార్డు అంటే సేవారత్న అవార్డు ఏదో ఇచ్చారు, సేవారత్న అవార్డే ఇచ్చారు. ఇంకా చాలా దానికంటే తన్నే వాళ్ళు ఉంటే తలదన్నే వాళ్ళు ఉంటారంట. సో ఇది ఇట్స్ నథింగ్ అనమాట. నేను సాధించాల్సింది చాలా ఉంది. ఇది ఇక్కడికే నేను ఆగిపోయాను అనుకోండి, ఇది నాకు వచ్చేసింది కదా, ఇది చేసేసాను కదా అంటే ఇది నేను ఏదో భ్రమలో ఉన్నట్టు. సో ఇక్కడికే నేను ఆగిపోదలుచుకోలేదు. ఇంకా అంటే ఇలాంటి అవార్డ్స్ అయినా మెడల్స్ అయినా ఇంకా మా గురువులందరికీ రావాలి. అనుదీప్తి గురువు గారికి అమ్మగారి పేరు కూడా పలిగేంత నాది వయసు కాదు, ఎక్స్పీరియన్స్ కాదు. సో మరొకసారి అభినందనలు మా మీకు. అన్నమయ్య గృహ సాధన సమితి అధ్యక్షులు మా విజయశంకర్ స్వామి గారి, స్వామి మీకు పాదాభివందనాలు, చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇక్కడ రావడానికి. సో మేము తిరుపతిలో గురువు గారు మేము దెన్ వచ్చి 4 రాష్ట్రాల నుంచి
18,000 మందితో అఖండనామ సంకీర్తన తిరుమలలో చేశామన్నమాట. అంత పెద్ద ప్రోగ్రామ్ని తిరుమలలో ఉన్నటువంటి అక్కడ మన కందారపు మురళి, బంగారపు మురళి గారు వాళ్ళందరూ ప్రోత్సహించి అక్కడ ఏడీ ఆఫీస్ నుంచి మహతి ఆడిటోరియం వరకు శోభయాత్ర చేశాము. శోభయాత్ర చేసేటప్పుడు అక్కడ ఎమ్మెల్యే అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరూ రావడం ఒక ఎత్తు అయితే మాకు 2,000 మందికి దర్శనాలు ఇవ్వండి అంటే 10,000 మందికి దర్శనాలు ఇచ్చారనమాట. అంటే దానికి కారణం ఏంటిది అంటున్నారు? కళ్ళకు ఉన్నటువంటి గౌరవం, అక్కడ దక్కినటువంటి గౌరవం అనమాట. ఒకసారి అందరూ చప్పట్టు కొట్టాలి దానికి. 58th యానివర్సరీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కొన్ని వేల మంది పిల్లలతో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని వందల మంది పిల్లల్ని వచ్చేసి అయితే ట్రైన్ చేసింది. సో ఇకపై నుంచి కొన్ని వేల మంది పిల్లల్ని కంటిన్యూగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మాకు కల్చరల్లో లాస్ట్ టైం మేము పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ లైక్ పీపుల్ ప్లాజాలో ప్రస్తుతానికైతే హైదరాబాద్లోనే చేశాము. ఇప్పుడు ఆఫ్టర్ మేబీ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి. లైక్ రిజల్ట్స్ తర్వాత ఏమవుతుంది, ఏది ఏమైనా కూడా ఎక్కడ తగ్గేదే లేదు. మేము తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుగా సో చిన్న చిరు కానుక నా వైపు నుంచి స్వీకరించాలి. అందీప్తి గారిని ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహించినందుకు ఇచ్చిన దాన్ని చెప్పకూడదు కాబట్టి మనసారా ఇచ్చిన ఆవిడ యొక్క సహకారానికి ఒకసారి గట్టిగా మీరు అందరూ చప్పట్లు. చప్పట్లు. అధ్యక్షులు వ్యవస్థాపకులు మా చిలుకు మూర్తి గారికి మేము ఈరోజు మమ్మల్ని అందరినీ హింసించి సత్కరించారు. సో ఈరోజు